అండి ఈరోజు అయితే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఉండే అటుకుల ఉప్మాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అటుకులు తీసుకోండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళని అయితే తీసుకోండి. ఫస్ట్ కళాయి పెట్టేసి ఆయిల్ పోసేసి ఇంకా వేరుశెనగ గుళ్ళని అయితే దోరగా వేయించేసుకోండి. గుళ్ళు అయితే ఎగిపోయిన తర్వాత మిగిలిన పోపును కూడా వేసేసుకుని ఇంకా సిమ్లో పెట్టుకుని దోరగా అయితే వేయించేసుకోండి. వేగేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ను కూడా అయితే యాడ్ చేసేసుకోండి. మనం అటుకుల్ని ఏంటంటే వాటర్లో అయితే ఇంకా కడిగేసుకోవాలి. ఇంకా నీట్గా కడిగేసుకుని ఇంకా గట్టిగా పిండేసుకుని ఇంకా వాటిని అయితే ఇంకా మనము ముందుగా వేయించుకున్న పోపు అయితే ఉంది కదండి, ఆ పోపులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని కలిపేసుకుని ఇంకా సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసేసుకుంటే ఇంకా అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోద్ది అనమాట. 5 మినిట్స్లో అయితే అటుకుల ఉప్మా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రెడీ అయితే అయిపోయింది చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అటుకుల ఉప్మా, చాలా హెల్దీ కూడా. ఇంకా అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా టేస్ట్ని అయితే చూసేస్తున్నాను అనమాట. అటుకుల ఉప్మా అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ని అయితే చూసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి.